సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. ఎస్ రామచంద్రమూర్తి గారు, ఆగస్టులో ఐపీఓల జాతర, ఐపీఓల సందడి మొదలు కాబోతుంది. దాదాపు 25,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణ లక్ష్యంగా పెద్ద పెద్ద కంపెనీలు ఐపీఓకి ఆన్బోర్డ్ కాబోతున్నాయి. ఆల్మోస్ట్ డజన్కు పైగా కంపెనీలు పబ్లిక్ ఆఫర్ కు సిద్ధంగా ఉన్నాయి. అసలు ఏ కంపెనీలు ఐపీఓకి రాబోతున్నాయి? ఐపీఓలో మనం పార్టిసిపేట్ చేయాలంటే మన వైపు నుంచి తప్పనిసరిగా ఎటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి? ఒక కంపెనీ ఐపీఓకి వచ్చిన వెంటనే కొనుక్కోవడం మంచిదా, లేదంటే ఓ నెల 2 నెలలు 3 నెలల తర్వాత వెయిట్ చేసి సెకండరీ మార్కెట్ లోకి వచ్చాక ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదా? కంప్లీట్ వివరాలని మన ఆడియన్స్ కి షేర్ చేయగలరు? థ్యాంక్ యూ అండి. మంచి టైంలో మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ సెకండరీ మార్కెట్ ఎటు కూడా అంత పెద్ద రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రైమరీ మార్కెట్లో బాగుందని చూస్తే ఇప్పుడు ఈ నెలల్లో 25,000 కోట్ల ఐపీఓలు వస్తున్నాయి. దానిలో ముఖ్యంగా ఏంటంటే జెప్టో ఒకటి ఫస్ట్ వస్తుంది. దానిలో 8,010 కోట్ల నిధుల సమీకరణ కోసం జెప్టో వస్తుంది. ఇప్పుడు ఈ జెప్టోని మనం చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా విపరీతమైన గ్రోత్ ఉంది. దీనిలో ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 11.34 కోట్ల ఈక్విటీ షేర్లు రిలీజ్ చేస్తున్నారు. ఇదొకటి మార్కెట్లో లీడింగ్ ఐపీఓ కింద తీసుకోవచ్చు. దాదాపు 8,000 కోట్లు ఉంది. సో జెప్టో అనేది ఒక బెటర్ కింద చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ట్రూ హోమ్ ఐపీఓ 3,000 కోట్ల సమీకరణ రానుంది ఐపీఓ అది. ఇందులో ఏంటంటే 1,500 కోట్లేమో న్యూ షేర్స్, అలాగే ఓఎఫ్ఎస్లో 1,500 కోట్లు ప్రమోటర్ సేల్ చేయడం ద్వారా తీసుకొస్తున్నారు. ఇది ట్రూ హోమ్ ఫైనాన్స్ అనేది పెద్దగా ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ నార్మల్గానే ఉన్నాయి. ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్, ఎల్ఐసి ఫైనాన్స్ ఇవన్నీ ఉన్నాయి. అంతకుముందు ఎల్ఐసి గురించి బాగా చెప్పాం. సో ఎల్ఐసి రోజుల్లో గట్టిగా మాట్లాడుకున్నాం. సో ఈ హౌసింగ్ ఫైనాన్స్ అంత పెద్ద ప్లేయర్ అవ్వట్లేదు. బట్ జెప్టో అయితే కొంచెం ఫస్ట్ టైం ఆన్లైన్ ఈ కామర్స్ కాబట్టి అది కొంచెం బెటర్ అనిపిస్తుంది నా పర్సనల్గా. తర్వాత ఎలివేట్ క్యాంపస్ అనే కంపెనీ ఏంటంటే తాజాగా షేర్లు జారీ చేస్తుంది. 2,550 కోట్ల సమీకరణ తీసుకొస్తుంది. దీనిలో ఏంటంటే మొత్తం అన్ని న్యూ షేర్స్ 2,300 కోట్ల కింద వస్తున్నాయి. తర్వాత ఇన్ఫోవేటివ్ వ్యూ ఇండియా, ఇది కూడా 2,000 కోట్ల ఐపీఓ వస్తుంది. సో తర్వాత మిల్కీ మిస్ట్ డైరీ ప్రొడక్ట్స్, ఇది కూడా 1,553 కోట్ల ఐపీఓ వస్తుంది. అలాగే దీంతో పాటు దూత్ ట్రాన్స్మిషన్, అలాగే గజా ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్, ఆర్జీ ఇండస్ట్రీస్, రేస్ ఆఫ్ బిలీఫ్, హైటెక్ ఇంజనీర్స్, సంకేష్ జ్యువెలర్స్, లెర్న్ యూఎన్స్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఆగస్టులో వస్తున్నాయి. ఈ జూన్లో లాస్ట్ 2 రోజుల్లో 2 కంపెనీలు ఉన్నాయి. మణిపాల్ హెల్త్, అలాగే జునిపర్ గ్రీన్ ఎనర్జీ, ఇవన్నీ కలిపితే 12 కంపెనీలు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఐపీఓలు. దాదాపు 25,000 కోట్లు. సో బాగానే ఉంది ఐపీఓ కంపెనీలు ఇప్పుడు రావటం. సో ఈ ఇయర్ ఇప్పటిదాకా చూసుకుంటే 36 కంపెనీస్ ఐపీఓ వచ్చాయి. సో ఇప్పుడు ఇంకా ఈ 12-13 యాడ్ అవుతున్నాయి. సో ఐపీఓ రావటం అనేది ఏంటంటే కంపెనీ అనేది లిస్ట్ అవటం అనేది ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి బెనిఫిట్ ఉంది. సో న్యూ అయితే మనం ఏంటంటే మీరు సెకండ్ పాయింట్ అడిగినట్టు ఐపీఓలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి బెటరా, లేకపోతే ఇష్యూ అయ్యాక బెటరా అనేది చూడాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టింగ్ సెక్టార్లో కనుక వస్తుంది, రెగ్యులర్ సెక్టార్లో ఐపీఓ వస్తుంది అనుకోండి, దాని గురించి పెద్దగా ఆలోచించినాకల్లా ఇప్పుడు దీనిలో ట్రూ హోమ్ ఫైనాన్స్ ఉంది. హౌసింగ్ ఫైనాన్స్లో మనకి రెగ్యులర్ కంపెనీలు ఉన్నాయి, ఇది ఒకటి యాడ్ ఆన్ కంపెనీ కాబట్టి అంత పెద్ద ఎక్కువ అక్కర్లేదు. కానీ ఇప్పుడు న్యూ సెక్టార్స్లో వస్తుంటే జస్ట్ లైక్ జెప్టోలో కానీ, తర్వాత ఈ ట్రాన్స్మిషన్స్ కానీ, తర్వాత ఈ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్, ఇలాంటి కొన్ని న్యూ సెక్టార్స్, గ్రీన్ ఎనర్జీ, వీటిల్లో కొంచెం మనం ఛాన్సెస్ ఉంది గ్రో అవ్వటానికి. ఇప్పుడు ఇలాగే నెక్స్ట్ మిల్క్ మిస్ట్ డైరీ ఫుడ్స్ ఉన్నాయి. మనకు డైరీ ఫుడ్స్ ఆల్రెడీ కంపెనీలు మనకి ఉన్నాయి. విజయ డైరీ ఆల్రెడీ రెగ్యులర్గా ఉంది, అలాగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ట్రై చేయటమే.
బట్ ఎక్కువగా ఏంటంటే డైవర్సిఫైడ్ సెక్టర్స్ ఏమున్నాయో వాటిలో చూసుకోవటం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్ సెక్టర్స్ ఏంటంటే ఐపీఓలో కొంత అలాట్ చేసుకోండి. ఫ్రీ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఐపీఓ రావడం అనేది ఫ్రీ అమౌంట్ ఏదైతే ఉందో అది ట్రై చేయండి. ఒకవేళ ఐపీఓ ఫస్ట్ ఇప్పుడు మనం చూసిన స్పేస్ ఎక్స్ రిలీజ్ అయ్యాక 20% పెరిగింది. ఇవాళ ఏమైంది, మొత్తం 20% ఇష్యూ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం అంత మనకి రాకపోయిన నష్టమే లేదు. ఫస్ట్ 5 days 10 days అవి కొంచెం హై అవుతున్నాయి, తర్వాత తగ్గిపోతున్నాయి. కాబట్టి ఐపీఓలో రాకపోయినది మాత్రం కూడా కంగారేం లేదు, ఏమీ లేదు. సో అప్లై చేసుకోండి. అవి కూడా ఎందుకంటే ఐపీఓలో ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఒరిజినాలిటీ మనకు తెలీదు. లాస్ట్ 5 years డేటా తెలుస్తుంది తప్ప ఇంత పెద్ద డబ్బుని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళు గ్రో అవుతారు అనేది తెలీదు. కాబట్టి ఒక 6 months to 8 months అయ్యాక కానీ వాళ్ళ యొక్క ఎలా ఆపరేషన్స్ చేస్తున్నారు ఏంటనేది చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఐపీఓ వచ్చాక 6 months వాచ్ చేసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళందరూ జనరల్గా ప్రొఫెషనల్స్ అందరూ అలాగే చేస్తారు. కొంత ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ డౌన్లో కానీ ఒక 6 months గ్యాప్లో పెర్ఫార్మెన్స్ చూసి యాడ్ చేసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే ఐపీఓస్ ఓకే అడ్వాంటేజే, బట్ 100% హిట్ అయిపోతాయని చెప్పడానికి ఏమీ లేదు. సో లాంగ్ టర్మ్లో 1 year తర్వాత చూస్తే చాలా కంపెనీలు అదే రేంజ్లో ఉండటం కానీ కింద కానీ మార్కెట్ కండిషన్స్ బట్టి అప్ అండ్ డౌన్ అవటం కానీ జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు రామచంద్రమూర్తి గారు ఎప్పుడైనా సరే ఐపీఓలు ఎప్పుడు ఆన్బోర్డ్ అవుతాయి అంటే మార్కెట్లు కొంత అనుకూలంగా ఉన్నప్పుడు, మార్కెట్ కండిషన్స్ ఫేవర్ గా ఉన్నప్పుడు ఐపీఓల సందడి, ఐపీఓల జాతర అనేది మొదలవుతుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీలు, అన్ని వెల్ నోన్ కంపెనీలు, వెల్ నోటెడ్ కంపెనీలు 12కి పైగా వస్తున్నాయి. కాబట్టి అంటే వీళ్ళు ఎటువంటి మార్కెట్ పర్సెప్షన్ ని చూసి, ఎటువంటి మార్కెట్ విజన్ ని చూసి వీళ్ళు మార్కెట్లోకి వస్తుంది, అంటే మార్కెట్లకు మంచి రోజులు వచ్చే అవకాశం ఉందన్న సంకేతంతో ఎస్ ఈ 12 కంపెనీలు ఐపీఓకి వస్తున్నాయంటారా? అవునండి, ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎటు వాళ్ళు రావాలి కాబట్టి సో ఆ ముందు ఆ సిగ్నల్స్ చూసుకుంటారు, ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ చూసుకుంటారు. సో మార్కెట్లో ఇప్పుడు జస్ట్ లైక్ సినిమా రిలీజ్ అయినట్టే అన్ని కండిషన్స్ ఎలా అయితే చూసుకుంటారో ఇక్కడ కూడా, ఎందుకంటే పబ్లిక్ వాళ్ళ దగ్గర మనీ అవైలబిలిటీ ఉండాలి, అలాగే అది 3-4 daysలో ఎక్కువ అమౌంట్ రావాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళు అన్ని కండిషన్స్ అన్ని చెక్ చేసుకొని ఇవన్నీ చేసుకొని చేస్తారనమాట. సో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఐపీఓలు వస్తున్నాయంటే మార్కెట్లో జోష్ రావడానికి ఛాన్స్ ఉంది అని. సో అది చేసుకోవచ్చు ఇక. సో అంటే మొత్తానికి వీళ్ళందరూ వస్తున్నారు అంటే మార్కెట్లో ఏదో ఒక పాజిటివ్ పాయింట్ ఉంది, మార్కెట్లో జోష్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చే అవకాశం ఉందంటే, బట్ ఏదైనా సరే ఐపీఓకి కాకుండా కొంత సెకండరీ మార్కెట్కి వచ్చాక ఒక 2-3 months టైం చూసి మంచిగా చెడా ఏంటా అని చూసుకొని తీసుకోవడం అయితే మంచిదేనండి. సో అలా తీసుకొని మంచిదే. ఒకవేళ నిజంగా మంచి కంపెనీ కొంచెం హై రేట్ ఉన్నా కానీ నష్టం లేదు, ఎందుకంటే మనము కొన్న కంపెనీ పైకి వెళ్తున్నప్పుడు ఎక్కువ రేట్లో కొన్నా, కొంత ఎక్కువ రేట్లో కొన్నా నష్టం లేదు. ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఐపీఓలో వచ్చి 2-3 రోజులు తగ్గిపోయే కంపెనీ లాస్ అయ్యే కన్నా 1-2 సార్లు చూసుకొని బెటర్గా అనాలిసిస్ చేసుకోవటం బెటర్. రైట్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే ఈ వీడియోలో మేము ప్రస్తావించడమైనది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరు. ఎటువంటి కంపెనీస్ని కానీ, ఎటువంటి స్టాక్స్ని కానీ రికమెండ్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్దేశం కాదు. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.